హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన పేరు సౌమ్య. అది తన మొదటి ప్రెగ్నెన్సీ. 6 నెలలు నిండాయి. సౌమ్య, లోపలికి రా. గర్భిణీ స్త్రీ గ్రహణం చూస్తే బిడ్డకు లోపమొస్తుందని తెలియదా అని అత్తగారు గట్టిగా అరిచారు. కాని సౌమ్య కదలలేదు. ఇదంతా మూఢనమ్మకాలు అని కొట్టిపారేసింది. గ్రహణం మొదలైంది. నల్లని నీడ నెమ్మదిగా చంద్రుణ్ణి మింగుతోంది. ఆ క్షణంలో ఆమె కళ్ళు గ్రహణాన్ని చూశాయి. అకస్మాత్తుగా ఆమె కడుపులో విచిత్రమైన కదలిక అనిపించింది. అది సామాన్యంగా కాదు, కడుపులో బిడ్డ గట్టిగా తన్నినట్టు. అత్తమ్మా, నా బిడ్డకి ఏం కాదు కదా? నేను దేని గురించైతే ఇన్నాళ్ళూ భయపడ్డానో అదీ జరిగింది. చంద్రగ్రహణ సమయంలో చంద్రునికి భూమికి మధ్య ఒక ప్రత్యేక శక్తి ప్రవాహం జరుగుతుంది. దాని ద్వారా పురాతన ఆత్మలు మన ప్రపంచంలోకి ప్రవేశిస్తాయి. అంటే నా బిడ్డలో ఏదైనా చొరబడి ఉండవచ్చా? ఇప్పుడు చెప్పలేను. బిడ్డ పుట్టాక తెలుస్తుంది. ప్రసవరోజు ఏదో ఒకటి జరుగుతుంది. చివరికి ఆమెకు 9వ నెలలో పౌర్ణమి రోజు రాత్రే ప్రసవవేదన మొదలైంది. కాని అది సాధారణ ప్రసవం కాదు. డాక్టర్ ఇంకా రాలేదా? అత్తగారు ఆందోళనగా అడిగారు. అప్పుడే నేను బయటికి వెళ్ళాలి అని సౌమ్య అనుకోకుండా అంది. ఏంటి, ఈ స్థితిలోనా? కాని సౌమ్యని ఆపలేకపోయారు. ఏదో అజ్ఞాత శక్తి ఆమెను బయటికి లాక్కుపోతోంది. వెన్నెల సౌమ్యపై పడిన ఆ క్షణం ఒక మిరాకల్. సౌమ్య ఒక ఆడబిడ్డను ప్రసవించింది. ఆమె పేరు చంద్రిక అని పెట్టారు. రోజులు వారాలు గడిచాయి. కాని ఆమె ఇతర పిల్లల్లాగా కాదు. 3వ నెలలోనే నడవడం మొదలుపెట్టింది. 6వ నెలలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఒకసారి చంద్రిక అంది, కిటికీవైపు చూస్తూ, అమ్మా, అక్కడ ఎవరో ఉన్నారు, ఆ తెల్లని చీరలు అని వేలుతో చూపిస్తోంది. కాని అక్కడ ఎవరూ లేరు. సౌమ్య గుండె వణికింది. నా కూతురు దయ్యాలను చూస్తుందా? ఆ మరసటి రోజే ఆ ఇంటి స్త్రీ చనిపోయింది. సౌమ్య షాక్. చంద్రిక నిజంగా మరణాన్ని చూడగలదు. చంద్రికకు 1 సంవత్సరం నిండేసరికి ఆమె శక్తులు మరింత బలపడ్డాయి. ఒకసారి రాత్రి సౌమ్య లేచి చూస్తే చంద్రిక తన మంచం మీద కూర్చొని చంద్రకిరణాలతో ఆడుకుంటోంది. తన బిడ్డ చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందని అర్థమై రాఘవ్ ఒక ఋషిని కలవడానికి నిర్ణయించుకున్నాడు. అనంతగిరి అడవుల్లో ఉన్న ఒక మహర్షికి చంద్రగ్రహ శక్తుల గురించి తెలుసని విన్నాడు. రాఘవ్, సౌమ్య దుర్గమమైన ప్రయాణం తర్వాత ఋషి ఆశ్రమం చేరుకున్నారు. అప్పుడు ఋషి అన్నాడు, ఇది మంచి శక్తి కాదు, చీకటి శక్తి. ఆమెను ఆకర్షిస్తోంది. చంద్రిక ఒక కన్ను వెండిగా, మరో కన్ను నల్లగా మెరుస్తోంది. అది రాహువు. రాహుగ్రహ దేవత కూడా ఆమెను పట్టుకుంది. మహర్షి, మా బిడ్డను రక్షించండి. రక్షించడం కాదు, నియంత్రించడం నేర్పించాలి. ఈ బిడ్డ ప్రత్యేక ప్రయోజనం కోసం జన్మించింది. చంద్రగ్రహ శక్తి ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి మానవ రూపం తీసుకుంటుంది. ఆమె పెరిగే కొద్దీ ఆ శక్తులు మరింత పెరుగుతాయి. 16 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఆమె పూర్తి చంద్రదేవత అవుతుంది. ఆ వయస్సు ముందే ఆమెకు శక్తులను నియంత్రించడం నేర్పించాలి. లేకపోతే ఆమె శక్తి ఆమెనే నాశనం చేస్తుంది. ఋషి చంద్రికకు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు. సౌమ్య, రాఘవ్ ఆశ్రమంలోనే ఉండిపోయారు. ప్రతిరోజూ ఆమె చంద్రకిరణాలతో కనెక్ట్ అవుతూ తన శక్తిని నియంత్రించడం నేర్చుకుంటుంది. అలా 5 సంవత్సరాలు గడిచాయి. చంద్రికకు ఇప్పుడు 6 ఏళ్లు పడ్డాయి. తన శక్తులను నియంత్రించడం నేర్చుకుని చంద్రిక చిన్నతనంలోనే ఒక మహాశక్తివంతమైన పిల్లగా మారింది. చంద్రికకు ఇప్పుడు 8 ఏళ్లు. ఆశ్రమ శిక్షణ పూర్తయి లక్ష్మీ, రాఘవు, చంద్రిక తిరిగి తమ ఊరికి వచ్చారు. కాని విషయాలు అనుకున్న విధంగా జరగలేదు. చంద్రిక స్కూల్కి వెళ్లడం మొదలుపెట్టింది. కాని ఆమె తన శక్తులను దాచుకోవాలి. ఎవ్వరికీ తెలియకూడదు. మొదటి రోజు క్లాస్లో చంద్రిక పక్కన రేణుక అనే అమ్మాయి కూర్చుంది. క్లాస్ మధ్యలో టీచర్ బోర్డుపై రాస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో పడిపోయింది. చంద్రిక వెంటనే లేచి టీచర్ దగ్గరకు పరిగెత్తింది. ఆమె కళ్ళు ఆ క్షణంలో వెండిగా మారాయి. ఆమె టీచర్ ఛాతిపై చేయి పెట్టగానే ఒక్క క్షణంలో టీచర్ కళ్ళు తెరుచుకున్నారు. తర్వాత రోజు ప్రిన్సిపల్ లక్ష్మీ రాఘవను పిలిచి, మీ కూతురు గురించి చాలా ఫిర్యాదులొస్తున్నాయి. ఆమె టీచర్ను ఎలా రక్షించింది? డాక్టర్లు కూడా అబ్బురపడ్డారు. అదే టైంలో చంద్రిక ఆఫీస్ రూంలోకి వచ్చి, నేను చెప్తాను ప్రిన్సిపల్ సార్. చంద్రిక, నువ్వు ఆగు. కాని చంద్రిక అమ్మ గర్భంతో ఉన్నప్పుడు చంద్రగ్రహణం చూసింది. దానివల్ల నేను పుట్టుకతోనే కొన్ని శక్తులతో పుట్టాను అని చెప్పేసింది. దయచేసి ఈ విషయం రహస్యంగా ఉంచండి అని రాఘవన్నాడు. కాని అప్పటికే చాలా ఆలస్యం పోయింది. మరుసటి రోజే ఇంటికి 10 మంది రిపోర్టర్లు వచ్చారు. సౌమ్య భయంతో తలుపు మూసేసింది.
రాఘవ్ పోలీసులకు ఫోన్ చేశాడు. కాని వార్త ఇంకా వ్యాపించింది. మనం ఈ ఊరిని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నారు. కాని వెళ్లే ముందే ఒక నల్ల కారు వాళ్ల ఇంటి ముందు ఆగింది. నల్ల సూటు వేసుకున్న ఒక స్త్రీ దిగింది. నేను డాక్టర్ మీరా అయ్యర్, ఇండియన్ పారానార్మల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి. మాకు ఏ పరిశోధనలు వద్దు, రాఘవన్నాడు. నేను మీకు హాని చేయడానికి రాలేదు, మీ కూతుర్ని రక్షించడానికి వచ్చాను. చంద్రిక ఒక్కటే కాదు, గత శతాబ్దంలో ఇలాంటి 3 పిల్లలు జన్మించారు. వాళ్లందరి తల్లులు గ్రహణం చూసినవారు. ఒకరు చనిపోయారు, మరో ఒకరు మా దగ్గరే ఉన్నారు. 3వ వ్యక్తి అదృశ్యమయ్యాడు. మీరు చంద్రికను ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకుంటున్నారా? లేదు, కాని మీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను. డాక్టర్ మీరా వాళ్లని హిమాచల్ ప్రదేశ్లోని ఒక రహస్య కాంప్లెక్స్కి తీసుకెళ్ళింది. పర్వతాల మధ్య దాగి ఉన్న అధునాతన సంస్థ. పారానార్మల్ శక్తులు కలిగిన వ్యక్తులకు శిక్షణా కేంద్రం. లోపల చాలామంది ప్రత్యేక శక్తులు కలిగిన వ్యక్తులున్నారు. టెలిపతి శక్తి కలిగిన పిల్లలు, టెలికెనేసిన్ శక్తి కలిగినవారు, భవిష్యత్తు చూసేవారు. కాని చంద్రికకు ఏదో అనుమానమొచ్చింది. ఈ చోటు శాంతంగా కనిపించినా లోతుల్లో ఏదో చీకటి శక్తి దాగి ఉన్నట్టు అనిపించింది. ఆ రాత్రి చంద్రికకు ఒక ముసలి స్త్రీ కల వచ్చింది. జాగ్రత్త చంద్రికా, ఈ చోటులో వాళ్లు నీ శక్తిని దొంగిలించాలనుకుంటున్నారు. మరుసటి రోజు చంద్రిక కాంప్లెక్స్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఒక బంధద్వారం కనిపించింది. లోపల చీకటి మెట్లు కిందకి వెళ్తున్నాయి. కింద ఒక భూగర్భ ప్రయోగశాల, పెద్ద గ్లాస్ ఛాంబర్లు. ప్రతి ఛాంబర్లో ఒక వ్యక్తి. వాళ్లు పారానార్మల్ శక్తులు కలిగిన వ్యక్తులు. కాని వాళ్లు మత్తులో ఉన్నారు. వారి శరీరాల నుండి రంగురంగుల శక్తులు పైకి పారుతున్నాయి. ఆ శక్తులను ఒక యంత్రం సేకరిస్తోంది. అప్పుడే అకస్మాత్తుగా ఒక స్వరం. డాక్టర్ మీరా భయంకరంగా నవ్వుతూ చంద్రిక వెనక నిలబడి ఉంది. నువ్వు చాలా త్వరగా కనుగొన్నావు చంద్రిక, కాని పర్వాలేదు, నీ శక్తి నాకు కావాలి. మీరు వాళ్ల శక్తుల్ని దొంగిలిస్తున్నారా? దొంగిలించడం కాదు, సేకరించడం. ఈ శక్తులన్నీ కలిపితే ఒక అపారమైన శక్తి వస్తుంది, ప్రపంచాన్ని నియంత్రించగల శక్తి. కాని నువ్వు సహకరించకపోతే. అప్పుడే చంద్రిక కళ్ళు వెండిగా ప్రకాశించాయి. నేను ఎవరికీ లొంగను. మీరా ఒక రిమోట్ నొక్కగానే వెంటనే 6 సెక్యూరిటీ గార్డులు లోపలికి వచ్చారు. కాని చంద్రిక చాలా శక్తివంతమైంది. ఆమె చేతులు పైకెత్తగానే వెండి కాంతి అల్లరిస్తూ కాపలాదారులను గోడకు విసిరేసింది. చంద్రిక పరిగెత్తుతూ మెట్లు ఎక్కుతూ ఉంది. కాని ప్రతి మలుపులో కాపలాదారులు. ఆమె ఒక కిటికీ దగ్గరకు వచ్చేసరికి బయట పర్వతాలు చాలా ఎత్తు. కాని వేరే మార్గం లేదు. చంద్రిక కళ్ళు మూసుకొని చంద్రుణ్ణి ప్రార్థించింది. వెంటనే ఆమె కిటికీ నుండి దూకింది. కాని అప్పుడే ఒక అద్భుతం. వెండి రంగు రెక్కలు ఆమె వీపు నుండి ప్రత్యక్షమయ్యాయి. ఆమె పర్వతాల మీద నుండి దూరంగా ఎగిరింది. కాంప్లెక్స్లో డాక్టర్ మీరా కోపంగా, ఆమెను పట్టుకోండి, హెలికాప్టర్లు పంపండి. చంద్రిక ఎగురుతూ ఉంది. కాని ఆమెకు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. తనకిప్పుడు ఆ మహర్షి మాత్రమే సహాయం చెయ్యగలడు అని మనసులో అనుకుంటోంది. తెల్లవారుచామున చంద్రిక ఋషి ఆశ్రమం చేరుకుంది. తన రెక్కలు అదృశ్యమయ్యాయి. మహర్షి, నా తల్లిదండ్రులు ప్రమాదంలో ఉన్నారు అని చెప్పగానే ఆయన తన శిష్యులను పంపించారు. వాళ్లు వెళ్లి రహస్య మార్గాల ద్వారా కాంప్లెక్స్లోకి చొరబడి లక్ష్మీ, రాఘవును రక్షించారు. మహర్షి, వాళ్లు వెంటపడుతున్నారు, మేమెక్కడికైనా వెళ్ళిపోతాం అని రాఘవ అడిగాడు. అప్పుడు చంద్రిక అంది, పరిగెత్తడం పరిష్కారం కాదు. నేను నా శక్తులను బాగా నియంత్రించుకోవాలి, బలంగా ఉండాలి. తదుపరి కొన్ని సంవత్సరాలు చంద్రిక కఠినమైన శిక్షణ తీసుకుంది. చంద్రికకు ఇప్పుడు 15 ఏళ్లు. చంద్రిక, డాక్టర్ మీరా కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక పెద్ద సంస్థలో భాగం. షాడో కౌన్సిల్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పారానార్మల్ శక్తులను సేకరిస్తున్న రహస్య సంస్థ. వారి లక్ష్యం ప్రపంచ ఆధిపత్యం. వాళ్లు నీ చంద్రశక్తిని చాలా కోరుకుంటారు. అదే రాత్రి వెంటనే దాడి జరిగింది. 20 మంది నల్ల దుస్తులు వేసుకున్న యోధులు ఆశ్రమం చుట్టూ చేరారు. యోధుల లీడర్ పారానార్మల్ శక్తులు కలిగి ఉన్నాడు. అగ్నిశక్తి. అతని చేతుల్లో మంటలు వస్తూ ఉన్నాయి. చంద్రిక, మాతో రా, లేకపోతే అతను మంటల బంతిని ఆశ్రమం మీదకి విసిరాడు. అప్పుడు చంద్రిక వెంటనే చెయ్యి పైకెత్తగానే ఒక వెండి కాంతి మంటల్ని మింగేసింది. ఇతర యోధులు దాడి చేయడానికి ముందుకు వచ్చారు. కాని చంద్రిక ఒక పెద్ద కాంతివృత్తం సృష్టించింది. అది అందరు యోధుల్ని వెనక్కి నెట్టేసింది. నేను చంద్రరాణిని. నా శక్తి మీ ఊహలకు అతీతం.
ఇది అంతం కాదు చంద్రిక, మేము తిరిగి వస్తాం. దాడి తర్వాత రోజు ఒక ఆశ్చర్యకరమైన సందర్శకుడు వచ్చాడు. చాలా వృద్ధ మనిషి. నేను ప్రొఫెసర్ వర్మ. నేను కూడా ఒక పారానార్మల్ రీసెర్చర్ని. కానీ డాక్టర్ మీరాలాగా కాదు. నేను మంచి శక్తుల్ని రక్షించేవాడిని. మీరు ఎందుకు వచ్చారు? చంద్రికాకు సహాయం చేయడానికి. షాడో కౌన్సిల్ చాలా శక్తివంతమైనది. కానీ మాకు కూడా ఒక సంస్థ ఉంది, లైట్ గార్డియన్స్. మేము మంచి పారానార్మల్ శక్తుల్ని రక్షిస్తాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మంది ఉన్నాం. మనం కలిసి షాడో కౌన్సిల్ని ఎదిరించగలం. అమ్మ సౌమ్య ఆందోళనగా అడిగింది. ఇది యుద్ధమవుతుందా? అవును, కాని మనకు ఇంకో ఎంపిక లేదు. షాడో కౌన్సిల్ను ఎదిరించాలి. ఇక యుద్ధం మొదలవ్వబోతోంది. చంద్రిక నిర్ణయం తీసుకుంది. నేను పోరాడుతాను, నా కుటుంబం కోసం, మంచి వ్యక్తుల కోసం. ఒక వారం తర్వాత చంద్రిక, ఆమె కుటుంబం స్విట్జర్లాండ్లోని ఒక రహస్య స్థావరానికి వెళ్లారు. అక్కడ లైట్ గార్డియన్ సమావేశం జరిగింది. చంద్రిక అద్భుతమైన వ్యక్తులను కలుసుకుంది. కైజో జపనీస్ టెలిపతి, మనస్సులు చదవగలడు. నికా ఆఫ్రికన్ ఎలిమెంటల్ కంట్రోలర్, నీరు, భూమి, గాలిని నియంత్రిస్తుంది. రాఫెల్ బ్రెజీలియన్ హీలర్, ఎలాంటి గాయాలైనా నయం చేస్తాడు. జారా రష్యన్ టైమ్సీర్, భవిష్యత్తు చూస్తుంది. ఇంకా మరికొంతమంది. నువ్వే మా చంద్రరాణివా? కైజో ఆశ్చర్యంగా అడిగాడు. నేను నీ గురించి చాలా విన్నాను. నేను సాధారణ అమ్మాయిని, చంద్రిక వినయంగా అంది. లేదు, నేను భవిష్యత్తులో చూశాను. నువ్వు మా నాయకురాలవవా? ప్రొఫెసర్ వర్మ సమావేశం ప్రారంభించాడు. షాడో కౌన్సిల్లో ఒక పెద్ద దాడికి సిద్ధమవుతోంది. వారు పూర్ణ చంద్రగ్రహణం రోజు దాడి చేస్తారు, 2 వారాల తర్వాత. ఎందుకంటే ఆ రోజు అన్ని చంద్రశక్తులు బలహీనపడతాయి. చంద్రిక శక్తి తగ్గుతుంది. వాళ్ళు ఆమెను పట్టుకోవడానికి మంచి సమయం. కాని చంద్రిక భయపడలేదు. నేను సిద్ధంగా ఉంటాను. అమ్మా, సౌమ్య ఆందోళనగా అడిగింది. చంద్రిక, నువ్వు పోరాడకూడదు. మనం దాక్కోవచ్చు. లేదమ్మా, నేను పోరాడాలి. లేకపోతే ఇంకా చాలామందికి హాని చేస్తారు. గ్రహణరాత్రి వచ్చింది. చంద్రికకు తన శక్తి తగ్గుతున్నట్టు అనిపించింది. కాని ఆమె ధైర్యం తగ్గలేదు. జారా హెచ్చరించింది. వాళ్లు వస్తున్నారు. అర్ధరాత్రి షాడో కౌన్సిల్ దాడి చేసింది. 100 మందికి పైగా యోధులు, 10 మంది శక్తివంతమైన పారానార్మల్ నాయకులు. డాక్టర్ మీరా ముందు నిలబడి, చంద్రికా, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. గ్రహణ సమయంలో నీ శక్తి బలహీనంగా ఉంది. గైస్, వీడియోలో ముందుకు వెళ్లే ముందు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైట్ గార్డియన్స్, షాడో కౌన్సిల్ మధ్య యుద్ధం మొదలయ్యింది. కైజో తన మానసిక శక్తితో శత్రువులను గందరగోళపరిచాడు. నికా భూమి మరియు నీటితో అడ్డంకులు సృష్టించింది. రాఫెల్ గాయపడిన మిత్రులను నయం చేస్తున్నాడు. కాని షాడో కౌన్సిల్ చాలా బలంగా ఉంది. బ్లేజ్ తన అగ్ని తుఫాను సృష్టించాడు. మరో యోధుడు మంచు శక్తులు ఉపయోగించాడు. చంద్రిక కేంద్రంలో నిలబడింది. ఆమె నుండి వెండికాంతి అన్ని దిశల్లో వ్యాపించింది. అది షాడో కౌన్సిల్ యోధులను తాకింది. వాళ్లు ఆగిపోయారు. ఒక్క డాక్టర్ మీరా మాత్రమే ప్రతిఘటించింది. ఆమె తన చీకటి శక్తిని చంద్రికపై విసిరింది. కాని అప్పుడు పెద్ద కాంతిగోళం సృష్టించింది. ఆ కాంతిగోళం డాక్టర్ మీరాను చుట్టుముట్టింది. ఆమె అరుస్తూ ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. వెంటనే చంద్రిక ఒక శక్తివంతమైన చంద్రకిరణాన్ని మీరా మీదకి విసిరింది. ఆ క్షణం మీరా తన చివరి శ్వాస విడిచింది. నాయకురాలు చనిపోవడంతో షాడో కౌన్సిల్ యోధులందరూ పరుగులు తీశారు. ఆ క్షణంలో గ్రహణం ముగిసింది. మరుసటి రోజు షాడో కౌన్సిల్ రద్దు చెయ్యబడింది. చాలామంది యోధులు లైట్ గార్డియన్స్లో చేరారు. షాడో కౌన్సిల్ కాంప్లెక్స్ని లైట్ గార్డియన్స్ తమ ఆధీనంలోకి తీసుకుని ఒక నిజమైన వైద్యశాలగా మార్చారు. చంద్రిక ఇప్పుడు లైట్ గార్డియన్స్ నాయకురాలు. ప్రపంచవ్యాప్తంగా మంచి పారానార్మల్ శక్తుల్ని రక్షిస్తోంది. సౌమ్య గర్వంగా తన కూతుర్ని చూసింది. కొన్ని నెలల శాంతి తర్వాత జారా ఒక భయంకరమైన భవిష్యత్తు దృష్టాంతం చూసింది. చంద్రికారాణి భవిష్యత్తులో ఒక పెద్ద ప్రమాదం కనిపిస్తోంది. మరో సంస్థ నైట్ డ్రాగన్స్, వాళ్లు షాడో కౌన్సిల్ కంటే ఎక్కువ ప్రమాదకారులు. వారి నాయకుడు, అతను మీ శక్తిని తీసుకోవాలనుకుంటున్నాడు. చంద్రిక తీవ్రంగా తీసుకుంది. మనం సిద్ధమవ్వాలి. కాని ఇంకా ఆమెకు తెలియదు, నైట్ డ్రాగన్స్ నాయకుడు ఆమెకు చాలా దగ్గరి వ్యక్తి. అతను చంద్రిక తండ్రి తమ్ముడు, రాఘవ్ సోదరుడు. అతని పేరు రవి. చంద్రికకు చిన్న అన్న.
రవి కూడా గ్రహణ సమయంలో జన్మించాడు, కాని అతని శక్తి చీకటి వైపు మారిపోయింది. ఇప్పుడు అతను చంద్రిక శక్తిని తీసుకోవాలనుకుంటున్నాడు. రవి మనస్సులో అనుకుంటున్నాడు, చంద్రిక, మనం కలుద్దాం. కుటుంబం మధ్యలో యుద్ధానికి. చంద్రిక 16 ఏళ్లకు చేరుకుంది. ఆమె పూర్తిగా పరిణితి చెందిన చంద్రదేవత అయ్యింది. కాని ఆమె ఇంకా నేర్చుకోవాలి. ఆమె శత్రువులు, ఆమె సవాళ్లు ఇంకా ముగియలేదు. రవి రాకతో మరో పెద్ద యుద్ధం రాబోతోంది. కాని ఈసారి ఇది కేవలం మంచి వర్సెస్ చెడు కాదు. ఇది కుటుంబం వర్సెస్ కుటుంబం, ప్రేమ వర్సెస్ ద్వేషం. చంద్రిక ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ, నువ్వు నాకు శక్తులిచ్చావు, కారణముండాలి. సౌమ్య తన కూతురు దగ్గరకు వచ్చి, చంద్రిక, నువ్వు భయపడుతున్నావా? కాస్త అమ్మా, కాని నేను సిద్ధంగా ఉన్నాను. ఆ రాత్రి ముగ్గురూ కలసి కూర్చొని చంద్రుణ్ణి చూస్తున్నారు. కాని వారికి తెలియదు, తన చీకటి కోట నుండి రవి కూడా అదే చంద్రుణ్ణి చూస్తున్నాడు. 2 చంద్రశక్తులు, ఒకటి ప్రేమతో, ఒకటి ద్వేషంతో. ఎవరు గెలుస్తారు? కథ ఇంకా ముగియలేదు, ఇది ప్రారంభం మాత్రమే. గాయ్స్, ఇది ఇవాల్టి వీడియో. వీడియోస్ మీకు నచ్చితే ఇవాళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.